ఏంట్రా ఆర్గన్ తీసేవాడు ఎందుకని ఇంతమంది అబ్బాయిల్ని అమ్మాయిల్ని పైన దాచిపెట్టాడని అనుకుంటున్నావా? వెల్కమ్ టు వినయ్స్ వరల్డ్. ఎలాంటి పెట్టుబడి లేకుండా కోట్ల కొద్ది డబ్బులు సంపాదించగలిగే ఒకే ఒక అసెట్ హ్యూమన్సే. నీకు అసాధ్యమైన నాకు సాధ్యమైన ఒక ప్రపంచం ఉంది విక్రమ్. ఆ ప్రపంచానికి దేవుడు లేడు, రాజు లేడు, కానీ ఒకే ఒక రాక్షసుడున్నాడు. ఆ ప్రపంచం డబ్బున్న వాడికి స్వర్గం, డబ్బులు లేనివాడికి నరకం. స్కఫోన్ మైనిచ్చి అమ్మాయిల్ని వాళ్ళనే తప్పు చేయమంటాం, దాన్ని వీడియో తీసి వాళ్ళింటికే పంపిస్తాం. ఒకటి పరువు పోయిందని ఊరేసుకుంటారు, లేదా కుటుంబ పరువు ముఖ్యమని జరిగింది బయటికి చెప్పరు. ఒక్కడు కూడా వాడి కొడుకు లేదా పెళ్ళాం అలా చేసే అవకాశం లేదని ఆలోచించరు. చదివే పిల్లవమ్మను దానికి నీ స్టడీస్ అయ్యేదాకా నీ ఫీజు అంతా నా ట్రస్ట్ చూసుకుంటుంది. హ్యావ్ దిస్. వసంత కుమార్ గారి ద్వారా నా స్కూల్లో లేదా నా ట్రస్ట్లో ఉన్న అందమైన కష్టపడే అబ్బాయిలు అమ్మాయిలే నా ముఖ్యమైన టార్గెట్. వీడియోలో ఉన్నట్లుగా నువ్వు చెయ్యమ్మా. నేను ఇలా అంతా చేయలేను సార్. సార్ ప్లీజ్ సార్, నేను ఇలా చేయలేను సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ నన్ను వదిలేండి. పట్టుకుంటాను సార్, వదిలేండి. కిడ్నాప్ చేసిన అందరినీ వేలం వేస్తాం. పెద్ద పెద్ద విఐపీలు వాళ్ళ మేనేజర్తో పిచ్చేయిస్తారు. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చంపడం తప్ప ఇంకేమైనా చేయొచ్చు. దీనికి నువ్వు నన్ను చంపేసి ఉండొచ్చు. బేబీ, నీ అందం యవ్వనం పోయాక దానంతట అదే జరుగుతుంది. సొసైటీలో పెద్ద మనుషులని చలామణి అవుతున్న వాళ్ళు ఇక్కడ మనుషుల్లాగా కూడా ప్రవర్తించరు. ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ డిమాండ్ చాలా ఎక్కువ విక్రమ్. ఎంతో పెద్ద విఐపీస్ నుంచి ఫారినర్స్ వరకు వాళ్ళ వక్ర బుద్ధుల్ని తీర్చుకోవడానికి ఇక్కడికే వస్తారు. ఇక్కడున్న అబ్బాయిలకి అమ్మాయిలకి డ్రగ్ సెక్స్ తప్ప వేరే లోకమే ఉండదు. లేదు బాబు, దాదాపు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మేము అనుభవించడానికి తయారు చేయబడ్డ ఆట బొమ్మలే. మాలాంటి ఆడవాడిని చూసుకోవడానికి దేవుడు మిమ్మల్ని బలంగా పుట్టించాడు, కానీ ఆ బలంతో మమ్మల్ని నాశనం చేస్తున్నారా?